నమస్కారం. జాగృతి టీవీ ప్రేక్షకులకు సుస్వాగతం. పుష్కరాలు కావచ్చు, కుంభమేళ కావచ్చు, నదీ స్నానం చేసి వచ్చేయడమేనా? లక్షలాదిగా కోట్లాదిగా ప్రజలు పాల్గొనే ఈ సామాజిక వేడుకలు కేవలం ఉత్సవానికే పరిమితమా? కానీ కాదు. పుష్కరాలైనా కుంభమేళాలైనా మనం ఉత్తమ నాయకులుగా, ఉత్తమ సేవకులుగా రూపుదిద్దుకునేలా స్ఫూర్తినిస్తున్నాయి. సమాజం సాంస్కృతికంగా, నైతికంగా, ఆర్థికంగా పురోగమించేందుకు తోడ్పాటునిస్తున్నాయి. పుష్కరాలు, కుంభమేళాల్ని ఈ దృష్టికోణంతో విశ్లేషించి తమ అనుభవాల్ని మనతో పంచుకునేందుకు, నేటి తరానికి ఒక మార్గదర్శకత్వాన్ని అందించేందుకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, సంస్కృతి ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ చామర్తి ఉమామహేశ్వరరావు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం ఉమామహేశ్వరరావు గారు. నమస్కారం అండి. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్గా మీరు ఎన్నో అనుభవాల రాశిగా ఉన్నారు. ప్రత్యేకించి ప్రజా జీవితంలో కావచ్చు, అలాగే సామాజిక ఉత్సవాలు, పుష్కరాల వంటి సామాజిక ఉత్సవాల్లో కూడా మీరు గొప్ప కృషి చేశారు. ముందుగా ఈ పుష్కరాలకు సంబంధించి కుంభమేళా కావచ్చు, పుష్కరాలు కావచ్చు, పుష్కరాలతో మీకు కాస్త అనుభవం ఎక్కువగా ఉంది కాబట్టి పుష్కరాలకు సంబంధించి మీ అనుభవాలతో మనం ప్రారంభిద్దామండి. కొంచెం సంతోషం అండి. మనకు పంచభూతాల్లో జలం ఒకటి. పంచభూతాలు ఈ ప్రపంచాన్ని నిర్దేశిస్తుంటాయని మనం నమ్ముతాం. దానికి శాస్త్ర ప్రమాణాలు కూడా మనకున్నాయి. జలం యొక్క ముఖ్యతతో పాటు జలం ఎక్కడి నుంచి వస్తున్నా ఆ జలాన్ని పవిత్రంగా భావించడం ఈ దేశం యొక్క ఆచార సాంప్రదాయాలు ఉన్నాయి. అది ఇవాళ వనాదిగా వస్తున్నాయి. మనకు వేదాల్లో చూసినా కనిపిస్తాయి, పురాణాల్లో చూసినా కనిపిస్తాయి ఇవన్నీ. అయితే ఈ సందర్భంలో ఒక్క విషయం, సర్వేపల్లి రాధాకృష్ణ గారు అన్న మాట మనం ఒకటి గుర్తు తెచ్చుకోవచ్చు. ఆయన ఇండియన్ ఫిలాసఫీ అని ఒక ఉద్గ్రంథం రాశారు. ఆ ఉద్గ్రంథంలో దాని ముందు మాట ఇంట్రొడక్షన్లో రాస్తూ చోట అన్నారు ఏమంటే, ఈ దేశానికి ఒక ప్రత్యేకత ఉంది. ఫిలాసఫీని ఏ రకంగా అర్థం చేసుకోవాలి, ఆధ్యాత్మికతను ఏ రకంగా అర్థం చేసుకోవాలి అనేది. అది ఏమిటంటే ఆయన అన్నారంటే, మన ఆధ్యాత్మిక సిద్ధాంతాలు, తత్వ సిద్ధాంతాలు కూడా చాలా కొంచెం క్లిష్టంగా, అబ్స్ట్రాక్ట్గా ఉన్నా కూడా సామాన్య ప్రజలందరికీ అర్థమయ్యే రీతిలో ఇతిహాసాలు, పురాణాలు, ఇతర వాంగ్మయం అంతా ఉపయోగపడింది. వీటి ద్వారా మనం చదువురాని వాడి దగ్గరికి కూడా ఈ అంశాలు ఏంటంటే మనం చక్కగా తీసుకెళ్ళగలిగాం. ఇవాళ చదువులాని రైతు కూడా పొలంలో ఉండి భూమాతకు నమస్కారం పెట్టి చేస్తుంటాడు. రాముని గురించి చెప్పమంటే 4 ముక్కలు అతను కూడా చెప్తాడు. అతనేం చదువుకోలే. కానీ అనేక రకాల మాధ్యమాల ద్వారా మనకు ఫిలాసఫీలో ఉండే తత్వాన్ని ఆచరణ యోగ్యంగా పురాణాలు తీసుకొచ్చిన ఇతిహాసాలు, వ్యక్తుల ద్వారా, పాత్రల ద్వారా, అట్లాగే అనేక శాస్త్రాలు ఉన్నాయి. వీటన్నిటినీ మన ప్రచార సాధనాలు ఉన్నాయి. హరికథ, బుర్రకథ, తోలుబొమ్మలాటలు, ఇట్లాంటివన్నీ అనేక రకాల సాధన ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగాం మనం. అది ఈ దేశాన్ని నిలబెట్టింది. ఈ దేశం యొక్క తాత్వికత నిలబడిందంటే, ఎన్ని దాడులు జరిగినా, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా నిలబడిందంటే జనసామాన్యంలోకి ఈ రకంగా వెళ్ళింది మనం. దానికి మనం ఒక పద్ధతిని, ఈ దేశం ఒక పద్ధతిని అవలంబించినట్టుగా కనిపిస్తుంది. మనం ఓవరాల్గా చరిత్రలో ఏం జరిగిందని చూసుకుంటే ఈ రకమైన ప్రత్యేకత ఇతర ఏ దేశాల్లో కానీ ఏ మతానికి కానీ లేదు. ఇది వారు నిర్ద్వందంగా చెప్పిన విషయం అన్నమాట. అద్భుతమైనది. చాలామందికి తెలియదు. అంటే ఈ ఈ పర్స్పెక్టివ్, ఈ దృక్కోణం అందరికీ అర్థం కాదు. ఎందుకుంది ఈ పనికిరానివి పురాణాలు, పుక్కిటి పురాణాలు ఈ రకమైన భాషలో తీసేస్తాడు. అది ఎందుకు వచ్చింది ఆ రకంగా? పురాణాల్లో నిజంగా జరిగినాయా జరగలేదా అనే వాస్తవాన్ని పక్కన పెడితే అది చర్చనీయాంశం అని అనుకున్నా, అందులో ఉన్న అంశాలు లిటరరీగా ఆలోచించినా కూడా సామాన్య జనానికి ఉపయోగపడే అంశాలు అనేక ఉన్నాయి. నీతి కథలు, నీతి శాస్త్రాలు అనేక ఉన్నాయి. ఓ పంచతంత్రం, ఇట్లా ఎన్ని ఉన్నాయి. అవన్నీ కలుపుకొని కడవసి మన కిందికి వచ్చినాయి. అట్లాగే ఆచార వ్యవహారాలు కూడా అందులో వచ్చినాయి. పుష్కరాల్లో స్నానం చేయటం, మామూలు రోజుల్లో కూడా మంచి రోజుల్లో నదీ స్నానం చేయటం ముఖ్యం. మనకు తెలుసు, సంవత్సర పొడుగుతా అనేక ముఖ్యమైన తిథులలో నదీ స్నానాలు చేస్తుంటారు, సముద్ర స్నానాలు చేస్తుంటారు. అవసరం లేకపోతే దగ్గరలో ఉండే తటాక స్నానాలు చేస్తుంటారు. ఇవన్నీ ఉన్నాయి మనకు. అయితే పుష్కరాలు ఒక ప్రత్యేకత ఏమిటంటే, ప్రత్యేకమైన ఒక రాశిలోకి వచ్చినప్పుడు అది ఆ ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెల, ఒక్కొక్క నదీ తీరం పుష్కరాంశలో ఉంటుంది కాబట్టి అక్కడ చేయటం అంటారు. ఉదాహరణకు కన్యారాశిలో ఉంటే బృహస్పతి, కృష్ణా పుష్కరాలు వస్తాయి. సింహరాశిలో ఉంటే గోదావరి పుష్కరాలు వస్తాయి. ఇట్లా ఒక్కొక్క రాశిలోకి బృహస్పతి వచ్చినప్పుడు ఆ రాశిలో ఉన్న పీరియడ్లో అది పుష్కరంగా భావించబడుతుంది అన్నమాట. అయితే మనకు పుష్కరాలు చేసుకోవాలనుకున్నప్పుడు నాకు వచ్చిన అనుభవంలో
గోదావరి జిల్లాలో జాయింట్ కలెక్టర్గా ఉన్నప్పుడు పుష్కరాలతోటి చాలా మంచి అనుబంధం ఉండేది. ఒకటి రాజమండ్రిలో గోదావరి గట్టునే అప్పట్లో మేము చూసాము. ఒక సంవత్సరం ముందర నుంచే దీని గురించి ఆలోచించాము జిల్లా యంత్రాంగం. దాదాపు 15,000 మంది అక్కడ ఉంటున్నారు గోదావరి గట్టున. వాళ్ళందరి మలమూత్రాలన్నీ గోదావరిలో పోతున్నాయి. అక్కడి నుంచి ఒక ఫర్లాంగ్ కిందర అక్కడి నుంచి మంచినీటి కోసం లిఫ్టింగ్ పంప్ ఉంది అక్కడ. అది చూసేవరకల్లా చాలా బాధ కలిగింది. ఇది ఇట్లా ఈ వాటర్ మనం సమాజానికి అందిస్తున్నాం. స్టార్టింగ్ పాయింట్ ఏదో ప్యూరిఫై చేస్తుండొచ్చు. స్టార్టింగ్ పాయింట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ రియల్లీ యాక్సెప్టబుల్ లేదు. అయితే లక్కీ ఏమైందంటే ఒక ల్యాండ్ సీలింగ్ కేసును ఒకటి తీసుకుని జాయింట్ కలెక్టర్గా నేను కూడా బాధ్యత నాకు అది ఉంది. ఒక కేసుని మేము ఎగరస్గా పరిశీలి చేసాం సుప్రీంకోర్టు దాకా. నేను గెలిచాం ఆ కేసుని. ఆ కేసును గెలవటం చేత రాజమండ్రి నుంచి ఒక 8 కిలోమీటర్ దూరంలో 200 ఎకరాల ఒకే స్థలం, ఏకాండ స్థలం మాకు చేతికి వచ్చింది. వెంటనే దాన్ని తీసేసుకున్నాము. సో వీ డిసైడెడ్ జిల్లా యంత్రాంగంలో విల్ షిఫ్ట్ ఆల్ దీస్ 15,000 పీపుల్ టు దట్ ఏరియా అండ్ గివ్ దెమ్ హౌస్ సైట్స్, దే కెన్ కన్స్ట్రక్ట్ హౌసెస్. వాళ్ళు షిఫ్ట్ చేస్తూ వెంటనే ఇదంతా కూడా సోషల్ ఫారెస్ట్ వాళ్ళని పిలిచి వాళ్ళకి అప్పచెప్పాం. దాంతో ఆ గట్టు క్లీన్ అయిపోయింది. అంటే మనకేమిటంటే ఎందుకు చెప్తున్నానంటే నదిలో స్నానం చేయడానికి అనేక మంది వస్తారు, లక్షల్లో వస్తారు. ఇవాళ కుంభమేళాలో కోట్లలో వస్తున్నప్పుడు యంత్రాంగం ఏం ఆలోచించాలి? వాళ్ళు ఊహించగలిగిన పనులన్నీ ఊహించగలగాలి, జాగ్రత్తగా ఆలోచించాలి, చర్చించాలి, అనుభవం నుంచి తెలుసుకోవాలి ఏమున్నాయి అనేది. వాటి ద్వారా వచ్చే వాళ్ళకి కనీస వసతులతో పాటు సరైన నీరు, సరైన వాటర్, ప్యూరిఫై ఉండే వాటర్గా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది ఇట్లా షిఫ్ట్ చేయడం చేత గమ్మత్ ఏమిటంటే వాళ్ళందరినీ ఆ రకంగా షిఫ్ట్ చేస్తే పత్రికా విలేకరులందరినీ పిలిచి చెప్పాం, నాయన ఇది ఒక మంచి పని, దీంట్లో మీరేం అడ్డం చేయకండి, మేము చేసే పని మెరుగుపరచడానికి ఇంకేమైనా ఆలోచనలు మీకు ఉంటే చెప్పండి, మాకు అది తప్పకుండా ఆచరిస్తాం. ఇది అందరికీ సంబంధించిన పని. ఈ నదిని కాపాడుకోవాలి మనం. ప్రజలు ఈ నీటిని తాగి ఇబ్బందులు పడకూడదు. మన దగ్గరకు వచ్చి రాజమండ్రి షుడ్ నాట్ గెట్ దట్ బ్యాడ్ నేమ్ రాకూడదు. దానికి మనందరం కృషి చేయాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, అందరిలో మీరు పత్రికా విలేకరులు కూడా మీరు అందులో భాగస్వాములే. అట్లాగే పాలిటీషియన్స్ని కూడా అందరినీ పిలిచి చెప్పాం. వాళ్ళు ఎవ్వరు జోక్యం చేసుకోలేదు. 100కి 100 పాళ్ళుగా వాళ్ళంతా కూడా సపోర్ట్ ఇవ్వగలిగారు. యంత్రాంగం చేయగలిగింది. యంత్రాంగానికి ఆ రకమైన సపోర్ట్ వస్తే యంత్రాంగం ఎంత పని అయినా చేయగలదు అని కుంభమేళాలో వీళ్ళు మనం చూస్తున్నాం. కోట్లాది మంది వస్తున్నా కూడా హాయిగా అక్కడక్కడ రాస్తే, ఇవాళ పేపర్లో, హిందూ పేపర్లో ఓ పెద్ద ఆర్టికల్ వచ్చింది దాని గురించి. దాంట్లో వర్ణిస్తున్నారు. అది మామూలుగా హిందూ పేపర్ అన్హిందూ అంటారు, కానీ అందులో రాసిన ఆమె వర్ణిస్తోంది. అది చాలా అద్భుతంగా జరుగుతుంది అక్కడ, అన్ని ఇబ్బందులు లేకుండా అంటూ ఒక 1 ఫుల్ పేజ్ ఆర్టికల్ ఒకటి వేళ వచ్చింది. అంటే ఆ నిజాన్ని కాదనే పరిస్థితి, కాదలేనది అట్లా జరుగుతున్నది అనమాట. అంటే యంత్రాంగం చేయగలుగుతుంది అది అనేది. సో అది రెండవది ఆలోచన ఏమిటి వచ్చిందంటే, పుష్కరాలు అనేటువంటిది మనకు ఇంతమందిని ఒక దగ్గర కలుపుతున్నది. అది ఒక సామాజిక సమరసత చిహ్నం కూడా. కులాలు ఉన్నాయి, హైరార్కీ ఉంది, ఇంకా దాన్ని మనం పోరాడుతున్నాం సామాజికంగా. అయినా ఇట్లాంటి పెద్ద పెద్ద ఉత్సవాలప్పుడు కులగోత్రాలతో సంబంధం లేకుండా అందరూ సమానంగా వచ్చి దాంట్లో భాగస్వాములు కావటం అనేటువంటి ఒక ఆనందించదగ్గ విషయం, ఆదరించదగ్గ విషయం, మనం అనుసరించదగ్గ విషయం. ఇక్కడ పుష్కరాలు కానీ, అక్కడ కుంభమేళాలు కానీ ఎవరడిగారు నీ కులం ఏమిటి, గోత్రం ఏమిటి? అందరూ లక్షలాది మంది, కోట్లాది మంది పోయి హాయిగా స్నానం చేస్తున్నారు, అదే పుణ్యాన్ని సంపాదించుకుంటున్నారు, అదే ఆనందాన్ని పొందుతున్నారు. ఇక్కడ కృష్ణా గోదావరి పుష్కరాల్లో కూడా అదే జరిగింది. అదొక రెండవది. మూడవది ఏమిటంటే, ఇది ఒక కల్చరల్ ఫెస్టివల్గా వ్యూ చేసుకోవచ్చు. కల్చర్ అనేది మనం కేవలం రిచువల్స్ కాకుండా కొంచెం బ్రాడ్ ఆస్పెక్ట్లో ఆలోచించుకొని కల్చరల్గా మనం చేసుకోవచ్చు. అందుకని దాన్ని పుష్కరం ఫెస్టివల్ అన్న పేరుతో వాడటం మొదలుపెట్టాను నేను మొదటిసారిగా. అంతకుముందు పుష్కరమ్స్ అనేవాళ్ళు అంతవరకే, తర్వాత పుష్కరం ఫెస్టివల్ అంటాం మొదలుపెట్టాం. అది అందువల్ల అన్ని చోట్ల ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రయత్నాలు చేయగలిగాం. కావలసిన వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వటం కానీ, ఏపీలు వచ్చినా వాళ్ళని తీసుకోకపోవటం ఎట్లా, సామాన్య జనానికి అవకాశం కల్పించడం ఎట్లా, ఇట్లా ఏర్పాట్లన్నీ చేసాం. అప్పుడు మా కొలీగే ఇంకొక ఆయన పి కృష్ణయ్య గారని, తర్వాత టీటీడీలో యువ ఉన్నారు, ఆయన స్పెషల్ ఆఫీసర్గా ఉన్నాడు గోదావరి పుష్కరాలకు. నేను ఇక్కడ జాయింట్ కలెక్టర్గా ఉన్నాను. కృష్ణా పుష్కరాలు చివరిలో నేనే స్పెషల్ ఆఫీసర్ని అయిపోయినాను అక్కడికి. కృష్ణకి ఇది అయిపోయిన వెంటనే నేను ట్రైనింగ్ వెళ్ళాను. ట్రైనింగ్ రాగానే అక్కడ మళ్ళీ అందులో వేశారు ట్రైనింగ్. సరే, కృష్ణాకు వచ్చేసే వరకల్లా ఏమైందంటే, కృష్ణ పారుతున్న పొడుగుత, దిస్ ఈజ్ అన్ ఇంప్రూవ్మెంట్ అడ్మినిస్ట్రేషన్లో యాక్చువల్గా.
గోదావరి పారుతున్నా కూడా ఏ జిల్లాకి ఆ జిల్లా వాళ్ళు చూసుకున్నారు. అప్పుడు కృష్ణకు వచ్చేవరకల్లా అడ్మినిస్ట్రేటివ్లో ఇంప్రూవ్మెంట్ ఏంటంటే ఎన్ని జిల్లాలది పారుతోందో అన్ని జిల్లాలకు అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్గా గవర్నమెంట్ ఫార్మర్గా నోటిఫై చేసింది. అంటే ఏంటి, పర్యవేక్షణ చేయడానికి కావలసిన అధికారం కావలసిన వాళ్ళకి అప్పచెప్పింది అనమాట. ఇట్స్ అన్ ఇంప్రూవ్మెంట్ ఓవర్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ గోదావరి పుష్కరాలు. కలెక్టర్స్ ఉంటారు, కలెక్టర్స్ ఆయన డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్గా ఉంటారు, అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఫర్ ద డిస్ట్రిక్ట్ నేను. కాబట్టి ఆ హోదాలో వారితో నేను సంప్రదింపులు జరపచ్చు, ఏర్పాట్ల గురించి ఆలోచించుకోవడానికి చాలా సులువైంది, అందులో ఏం డౌట్ లేదు. అదొకటి చూసాము. ఏం చేసామంటే అక్కడికి వచ్చేవరకల్లా కృష్ణా పుష్కరాలకు వచ్చేవరకల్లా టోటల్ ప్లానింగ్కి నాకు అవకాశం ఎక్కువ లేకపోయింది. నేను వచ్చింది మేలో వచ్చాను అక్కడికి, సెప్టెంబర్లో పుష్కరాలు. నాకు మధ్యలో 3-4 నెలలే తేడా, చాలా తక్కువ సమయం. సరే ఒకటి ఆలోచిస్తూ ఉన్నాను, ఏమిటి వీళ్ళు అక్కడ అప్పటిదాకా ఏమైనా ప్లాన్లు గిల్లు చేశారా ఉన్న అధికారులు, సబ్ కలెక్టర్ ఆఫీస్ విజయవాడలో కానీ లేకపోతే డిస్ట్రిక్ట్ ఆఫీస్లో కానీ మున్సిపాలిటీలో కానీ ఎక్కడ ఎవరి దగ్గర ఏమీ లేవు ప్లాన్స్. సో దీన్ని ఎట్లా నిర్వహించడం, వర్షాకాలంలో వస్తుంది, లక్షలాది మంది జనం వస్తారు, ఇది ఎట్లా నిర్వహించడం అంటే ఆలోచించుకుంటూ అట్లాగే పడుకుంటే ఒక రోజున తెల్లవారుజామున 4 గంటలకి కుంభవృష్టి. మే 27th విజయవాడలో 1992 మే. ఐ రిమెంబర్ ది డేట్. నేను అనుకున్నా, నా ఆలోచనకి నా ఆవేదనకి సమాధానం దొరికింది అనుకున్నా. వర్షం ఆగిపోయిన వెంటనే నోట్బుక్ పెన్సిల్ తీసుకొని ఐ వెంట్ ఆన్ టు ద రోడ్స్. ఒక 10 కిలోమీటర్లు అంతా తిరిగి విజయవాడ అంతా తిరిగి ఏమేం పనులు చేయాలో నోట్ డౌన్ చేసుకున్నా. నీళ్ళు ఎక్కడ ఆగుతున్నాయి, నీళ్ళు ఎట్టు చెదిపోతున్నాయి, ఆ వర్షం క్షేత్ర పరిస్థితి ఏమిటి, భూమి మీద పరిస్థితి ఎట్లా ఉంటుంది వర్షం పడితే అనేది కళ్ళ ముందర కనిపించింది నాకు. దాని ఆధారంగా ప్లాన్ తయారు చేశాం. ఇక ఏం చేయాలనే దాని గురించి ఎవరిని అడగాల్సిన పని లేదు. దట్ బికేమ్ ఏ బ్లూ ప్రింట్ ఫర్ మీ. ఆ 10 కిలోమీటర్ల నడక బికేమ్ ఏ బ్లూ ప్రింట్ 1. 2, రెండోది ఏంటంటే ఒకటి అనుకున్నాము, ఈ ఘాట్స్ ఒక 100 ప్లేసెస్లో ఘాట్స్ని ఐడెంటిఫై చేశాం అక్రాస్ ది 3 districts. అక్కడ అన్ని చోట్ల ఘాట్స్ కనుక కట్టినట్లయితే ప్రజలకు కూడా ఇక్కడ ఫార్మల్గా గవర్నమెంట్ అరేంజ్మెంట్ చేసింది, మేము అనౌన్స్మెంట్ చేయడానికి మీరు ఇట్లా ఘాట్స్ ఫార్మల్గా ఎక్కడెక్కడ చేశారో ఆ చోట్ల మీరు స్నానాదులు పూడ్చుకోండి, మీ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటే సేఫ్టీ ఉంటుంది, ఇబ్బంది ఉండదు అని చెప్పడానికి మా ప్రయత్నం. అది మా ఇనిషియేటివ్ అక్కడ కనిపిస్తుంది క్షేత్రం. అది చేసి అట్లా అనౌన్స్మెంట్ చేయించాం. ఆ ఘాట్లు 100 ఘాట్లు చేసి, రెండోది ఏం చేశామంటే కొన్ని 4-5 ముఖ్యమైన ప్రదేశాలని వాటి నోడల్ పాయింట్స్ లాగా డెవలప్ చేశాం. అంటే ఒక 14 crores ఆ రోజుల్లో అలాట్ చేస్తే అందులో వీ థాట్ 80% ఆఫ్ ది మనీ షుడ్ గో ఫర్ పర్మనెంట్ వర్క్స్, మిగతా 20 టెంపరీ వర్క్స్కి వాటికి వీటికి పోవాలి. ఆ పర్మనెంట్ వర్క్స్లో కొన్ని డెవలప్ చేద్దాం అనుకున్న ముఖ్యమైన ప్రదేశాలు ఏమిటంటే వేదాద్రి ఒకటి, శ్రీశైలం, వేదాద్రి, తర్వాత కిందకు వచ్చిన శ్రీకాకుళం మహావిష్ణు ఆంధ్రది ప్రదేశం ఉంది అదొకటి, అమరావతి, సీతానగరం. సరే విజయవాడ ఎలాగ ఉంటుంది. వీటన్నిటిలో ప్రత్యేకమైన సదుపాయాలు చేద్దాము, అంతకుముందు లేనివి. అమరావతి కూడా పెద్ద క్షేత్రం కదా మనకు, వీటన్ని కొంత కాన్సన్ట్రేటెడ్ మనీ పెట్టామన్నమాట అక్కడ వసతులు కల్పించడానికి. కానీ ఉదాహరణ సీతానగరంలో మంచినీటి వసతి లేకుండే, కృష్ణ ఒడ్డున ఉంది గ్రామం, అది మంచినీటి వసతి లేదు, దానికి స్ట్రీట్ లైట్స్ లేవు. ఈ పుష్కరాల అవకాశంగా తీసుకొని అక్కడ ఇవన్నీ డెవలప్ చేశాం. అప్పుడే అక్కడ మన జీఆర్ స్వామి వారు ఇంకా చాలా యువకులు, అక్కడ ఒక ఆశ్రమం ఉంది. నేను పుష్కరాల ఆఫీస్కి అక్కడ వెళ్ళిన వెంటనే వారి దగ్గరికి వెళ్ళాను. వారి దగ్గర పరిచయం చేసుకొని ఇక్కడ మీకు ఏం కావాలండి వసతులు అని చెప్పి వారిని అడిగాను. అది సంతోషపడ్డా అడిగానండి. అయితే ఇక్కడ దాకా రావడానికి కొంచెం దారి కొంచెం బాగు చేయించండి, ఇక్కడ ఒక ఘాట్ కట్టించండి, ఎట్లాగో మాకు కూడా ఆలోచన ఉంది, అదే అడిగాడు, ఇచ్చేసాం. సరే అవన్నీ సంతోషపడ్డారు, వాళ్ళు చేసుకున్నాను. సో అట్లా ఘాట్స్ కట్టడం చేత క్రౌడ్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి అవకాశం ఉంది. రెండోది ఎక్కడికక్కడ లోకల్గా కూడా మన ఊరు కూడా ప్రధానమే దీనికి అన్న భావన వాళ్ళకి కలిగింది. ఎందుకంటే ఆ క్షేత్ర మహాత్యం గురించి పేపర్ల నిండా వచ్చింది, ప్రజలందరికీ తెలిసింది. ప్రతి ఒక్కళ్ళు విజయవాడకే రావాలి, రాజమండ్రికి రావాలని ఏం లేదు. మన దగ్గర ఉండే నదికి పోయి స్నానం చేయొచ్చు. హైదరాబాద్లో ఉండేవాళ్ళు స్నానం చేయడానికి వీలుగా వాచ్పల్లి దగ్గర ఘాట్స్ కట్టించాను నేను. హైదరాబాద్లో ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఈ నమ్మకాలు ఉన్న వాళ్ళు లక్షలాది మంది ఉన్నారు. వీళ్ళందరూ విజయవాడకే పోనక్కర్లేదు, వాచ్పల్లి దగ్గర ఘాట్స్ కట్టించాను. వెంకటేశ్వర దేవాలయం ఉంది పక్కనే, అక్కడికి వెళ్ళారు. చూస్తే చాలామంది వెళ్తుండేవాళ్ళు అనమాట. ఎందుకంటే జస్ట్ 2 hours ఆఫ్ డ్రైవ్ ఫ్రమ్ హియర్ హ్యాపీగా పోయి రావచ్చు. సో ఇవి
అడ్మినిస్ట్రేషన్ ఆలోచించే ముందర గనక ఇట్లాంటి వసతులు చేయగలిగినట్లయితే ప్రజల యొక్క ఆకాంక్షలకు ఆశయాలకు అనుగుణంగా మనం ఏర్పాటు చేయొచ్చు, వసతులు ఏర్పాటు చేయొచ్చు, వాళ్ళు క్షేమంగా చేయొచ్చు. కుంభమేళా నిర్వహణ, పుష్కరాల నిర్వహణ, మనకి ఎట్లాంటి నిర్వహణ పరమైనటువంటి సమస్యలు వస్తాయి, భద్రతాపరమైనటువంటి సవాళ్ళు ఎట్లాంటివి వస్తుంటాయి, వాటిని ఏ రకంగా మీరు ఎట్లా ట్యాకిల్ చేశారు? ఈ లక్షలాది మంది జనం ఒక స్థలానికి వచ్చినప్పుడు దాన్ని క్రౌడ్ మేనేజ్మెంట్ అంటారు. వీళ్ళందరినీ మనం ఎట్లా ఆదరించాలి? వాళ్ళకు ఇక్కడికి వస్తున్నది ఒక ఉద్దేశంతో వస్తున్నారు. ధార్మికపరమైన, సాంస్కృతికపరమైన, మతపరమైన అనేక రకాల నమ్మకాలతో వస్తారు. వాళ్ళకు ఒక ప్రాపర్ రిసెప్షన్ ఉండాలి అక్కడ. అది యంత్రాంగం ఆలోచించాలి. ఆ రిసెప్షన్ అంటే ఒక కంజీనియల్ అట్మాస్ఫియర్, మేము రావడానికి అనుకూలమైన వాయుమండల నిర్మాణం జరిగింది ఇక్కడ, ఆ ఈకో సిస్టమ్ ఉంది అక్కడ అన్న భావన పోయిన వాళ్ళకి కలగాలి. నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళ కార్యక్రమాలు పూర్తి చేసుకొని సాధ్యమైనంత త్వరగా మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళడానికి వీలుగా ఏర్పాట్లు ఉండాలి. తిరిగి వెళ్ళడానికి వీలుగా ఏర్పాట్లు ఉండాలి అంటే రవాణా సౌకర్యాల మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. అటు రోడ్డు రూట్ కానీ, రైల్ రూట్ కానీ, ఫ్లైట్స్ కానీ, ఫ్లైట్స్ కూడా ఇంపార్టెంట్ అయినాయి. సో ఇవన్నీ ఎట్లా ఉన్నాయి, ఏ రకంగా హ్యాండిల్ చేయగలుగుతారు? ఈ క్రౌడ్ ఇంతమంది వస్తే ఆ బస్ స్టాండు, ఆ రైల్వే స్టేషను, ఆ ఎయిర్పోర్ట్ అది హ్యాండిల్ చేయగలుగుతుందా ఈ క్రౌడ్ని? అది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని బట్టి దాన్ని చేయటం, లేకపోతే పక్క ఊళ్ళో ఆపటం, ఆ ట్రైన్, ఇట్లాంటి వాళ్ళ ప్లానింగ్ వాళ్ళు చేస్తారు. ఈ ఇష్యూస్ వాళ్ళ ముందరకు వస్తే అక్కడ యంత్రాంగం, రైల్వే వాళ్ళు కానీ వాళ్ళ ప్లానింగ్ వాళ్ళు చేస్తారు. సో రవాణా సౌకర్యం ఒకటి ముఖ్యమైనది. మూడోది అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇంకోటి ఏమిటంటే ఆహారం. వచ్చిన వాళ్ళందరికీ లక్షలలో ఆహార వసతి. ఆహార వసతి ప్రభుత్వం క్రియేట్ చేయదు. బయట వాళ్ళు వచ్చి ఇట్లా ఇంతమంది వస్తున్నారు అని అంటే వాళ్ళు ఫుడ్కి ఏర్పాటు చేస్తారు, హోటల్స్ ఉంటాయి. ఉదాహరణకి కృష్ణా పుష్కరాల్లో విజయవాడలో ఆ హోటల్ వాళ్ళని, చిన్న పెద్దగా హోటల్ వాళ్ళందరినీ పిలిచి నేను ఒక మీటింగ్ పెట్టాను. పెట్టి వాళ్ళని యాక్సెప్ట్ చేయమన్నా, ఇంతకంటే ప్రైజులు ఎక్కువ లేకుండా చూడండి అని డిఫరెంట్. అంటే మాకు ఇన్పుట్ కూడా మరి కావాలి కదండి, కూరగాయలు మరి వాళ్ళ ధరలు పెంచితే మేము పెంచలేం కదా అన్నారు. ఇట్స్ వ్యాలిడ్ పాయింట్. అందుకని ఏం చేసాము, వీ వర్క్ బ్యాక్వర్డ్. కృష్ణ దాటంగానే అక్కడ గుంటూరులో ఇనిషియల్ ఫేజెస్లో విజయవాడలో విపరీతంగా కూరగాయలు పండిస్తారు కృష్ణ ఒడ్డున. అక్కడికి పోయి అక్కడ రేట్ ఫిక్స్ చేసాం వాళ్ళకి, రైతులకి. ఆ రేట్తో వీళ్ళు తెచ్చుకునేటట్టుగా. సో అల్టిమేట్గా ఇన్పుట్ కాస్ట్ తక్కువ చేయడం చేత అవుట్పుట్ కాస్ట్ని కూడా మేనేజ్ చేయడానికి వీలైంది అనమాట. సో ఇట్లాంటి ఆలోచనలు బ్యాక్వర్డ్ చేసుకుంటే ప్రజలు సహకరిస్తారు. ఈ కార్యక్రమాలకు ప్రజలు సహకరించరు అనేది ఉట్టి అబద్ధం. అది ప్రజలు సహకరిస్తారు. కారణం ఏమిటంటే వాళ్ళందరికీ ఇది ఒక పెద్ద ఉత్సవంలాగానే వాళ్ళ మనసులో ఉంది. ఇది సక్రమంగా జరగాలని అందరూ కోరుకుంటారు. దానికి అధికారులు వాళ్ళతోటి కనుక సరైన లాంగ్వేజ్లో సంప్రదిస్తే వాళ్ళందరూ చూస్తారు. ఇప్పుడు నేను ఉదాహరణకి చాలామంది వాలంటరీ ఏజెన్సీస్ వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు విజయవాడలో. సో నేనేం చేశానంటే మనని అప్రోచ్ కాకుండా ఉండే వాలంటీర్ ఆర్గనైజేషన్ కూడా ఇంకా కొన్ని ఉంటాయి కదా, అందుకని పేపర్ ప్రకటన చేశాను. వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఎవరైతే వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనదలుచుకున్నారో వాళ్ళందరూ వాళ్ళ వివరాలు పచ్చి ప్రొఫార్మా ఇచ్చి ఆ ప్రొఫార్మా ప్రకారంగా వివరాలతో మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిందే అని. అది చేసుకుని అనలైజ్ చేసి ఎక్కడెక్కడ గవర్నమెంట్ ఏజెన్సీ యొక్క అరేంజ్మెంట్ ఉంది, ఎక్కడెక్కడ ఆ గ్యాప్ కనిపిస్తోంది, మన రిక్వైర్మెంట్కి డిప్లాయ్మెంట్కి గ్యాప్ కనిపిస్తోందో ఆ గ్యాప్స్ని ఐడెంటిఫై చేసి ఆ గ్యాప్స్లో ఉన్న చోటల్లా ఈ వాలంటరీ ఆర్గనైజేషన్స్ని వాళ్ళకి బాధ్యత అప్పించి ఫార్ములా ఆర్డర్ ఇష్యూ చేశారు. ప్రతి వాలంటరీ ఆర్గనైజేషన్కి మీరు ఈ పని చేయాలి, మీరు ఈ పని చేయాలి. ఇదే వాళ్ళ సంప్రదింపులతోనే ఒక ఫార్ములా ఆర్డర్ ఇవ్వడం చేత ఏమైంది, వాళ్ళు అక్కడ పోయి పని చేయడానికి లోకల్ అధికారులు ఎవరు అబ్జెక్ట్ చేయరు. ఇప్పుడు నేను అనొచ్చు, వీళ్ళకి పోగానే నువ్వెవరు ఇవ్వో అనొచ్చు. సో వాళ్ళకు బ్యాడ్జీలు ఇవ్వటం ఇట్లా ఒక్కొక్క చోట. ఉదాహరణకి ఇంకొకటి, కృష్ణానదికి రెండు పక్కల మనకు జిల్లాలు ఉన్నాయి, పట్టణాలు ఉన్నాయి, చిన్న చిన్న విలేజెస్ ఉన్నాయి. ఆ పక్క నుంచి ఈ పక్క, ఈ పక్క నుంచి ఆ పక్క పడవలో దాటుతుంటారు. అది మనం గమనిస్తుంటాం. గోదావరిలో కూడా జరుగుతుంది. ఇక్కడ కృష్ణాలో ఇంకా ఎక్కువ అంత పట్టణాల మధ్యలో నుంచి ప్రవహిస్తుండటం చేత ఈ ఆదాన ప్రదానాలకు అటు ఇటు తిరగటాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకని ఏం చేశామంటే ఆ నాటు పడవలు కానీ ఉన్న వాటి అన్నింటినీ సీజ్ చేసాం ముందర, మొత్తం రివర్ మొత్తంలో. వాటిని R&B వాళ్ళతోటి చెక్ చేయించాం. సేఫ్టీ కింద వాటి కెపాసిటీ ఎంతమందిని కూర్చోబెట్టచ్చు అందులో వాళ్ళు తీసుకొని ఆ నంబర్ని దాని మీద పెయింట్ చేయించాం. ఇంతకంటే ఎక్కువ ఉండడానికి వీల్లేదని.
అంటే వాళ్ళకి చెప్పాము మీరు ఇంతకంటే ఎక్కువ తీసుకోకూడదని. మరి వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ చేయాలి కదా. అట్లాగే ఒక వాలంటీర్ ఆర్గనైజేషన్ వస్తే వాళ్ళకి ఒక బ్యాడ్జ్ ఇచ్చి ఒక లాఠీ ఇచ్చి కృష్ణకు ఆ పక్కన బోర్డింగ్ పాయింట్ ఎలైటింగ్ పాయింట్ ఉంటాయి కదా, రేవ్ ఉంటుంది కదా, అక్కడ వీళ్ళని నిలబెట్టాం. మీరు రెగ్యులైజ్ చేయండి అంతే, వచ్చే వాళ్ళని 30 కాగానే ఆపండి, దాని కెపాసిటీ అంత అయితే రెండో టర్మ్లో పోయేటట్టుగా అట్లా చేయడం చేత ఐఎమ్ హ్యాపీ టు టెల్ యూ దాదాపు 1,500 మంది స్నానాలు చేశారు 12 రోజుల్లో కృష్ణలో. 92లో ఒక్క డెత్ కేసు కూడా రిపోర్ట్ కాలేదు. చాలా గొప్ప అడ్మినిస్ట్రేషన్ అండి. అది చాలా సంతోషాన్ని ఇస్తుంది అక్కడ వచ్చిన వాళ్ళందరికీ. రెండోది టర్న్ ఓవర్ క్విక్గా అనమాట. రైల్వేస్లలో టర్న్ ఓవర్ కానీ ఫుడ్ విషయాలలో కానీ ఎక్కడ ఏ రకమైన ఇబ్బందులు లేకుండా చేసాం. ఒక 12 మంది ఐఏఎస్ ఆఫీసర్స్ కొత్తగా మనకు అలాట్ అయిన వాళ్ళు ట్రైనింగ్కి వచ్చారు నా దగ్గర అప్పుడు కృష్ణాలో. యాజ్ పార్ట్ ఆఫ్ దేర్ ట్రైనింగ్ పుష్కరాలు వచ్చినాయి కాబట్టి అప్పుడు పంపించారు వాళ్ళకి డ్యూటీలు ఇచ్చేసి వివిధ ప్రాంతాల్లో వాళ్ళ బాధ్యతలు కూడా ఇచ్చేసి వాళ్ళని కూడా కోఆర్డినేట్ చేసుకోవడం జరిగింది. అది అంతా చేసి చివరికి ప్రభుత్వం ఇచ్చిన దాంట్లోంచి కొంచెం డబ్బులు మిగిలితే జిల్లా వాళ్ళ ఖర్చులకు అప్పులు ఉన్నాయి కొన్ని, ఈ పెట్రోల్ బంకులకి వాటికి వీటికి వాళ్ళ అప్పులన్నీ తీర్చేసి కలెక్టరేట్కి కొంచెం కంప్యూటర్ సెట్స్ కొనిచ్చా నేను. ఇప్పుడు కంప్యూటర్లు పాపులర్ కాలేదు, నేను ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, సో నేను కొనిచ్చి మీరు వాడండి అంటూ ఆఫీసులో కంప్యూటర్స్ ఇంట్రొడ్యూస్ చేశాను అప్పుడు 92లో. ఈ కాలపు అడ్మినిస్ట్రేటర్లు అందరికీ కూడా ఒక పాఠం లాంటిదండి ఈ అంశం. ఈ వీళ్ళు ఉన్నారు వాలంటీర్ ఆర్గనైజేషన్ వాళ్ళకి సపోర్ట్ రావడం చేత అఫీషియల్గా మనం డిప్లాయ్ చేయవలసిన వాళ్ళ సంఖ్య కూడా కొంచెం తక్కువ చేయగలిగాం. అదర్వైజ్ ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి కొందరు మనుషులు తీసుకోవాల్సి వచ్చేది. సో ఇవన్నీ చేయడం చేత వీఆర్ ఏబుల్ టు మేనేజ్ ఇట్. అన్ని అనుకున్న పనులన్నీ చేసి స్టిల్ ఐ సేవ్డ్ ది మనీ ఫ్రమ్ ది టెంపరీ అరేంజ్మెంట్లో చేయవలసిన వాటికి చేసి ప్రభుత్వానికి అదే అక్కడ అడ్మినిస్ట్రేషన్కి ఇవ్వడం జరిగింది. సో ఒకటి ఇది పుష్కరాల్లో 1-2 కోట్లు ఇట్లా జనం వస్తారు, ఆ స్థాయిలో జరగవలసిన ఏర్పాట్లు ఇవి ఉంటాయి. కానీ కుంభమేళ ఈజ్ ఎ టోటలీ డిఫరెంట్ స్టోరీ. అది వాళ్ళ అంచనా ప్రకారం 40-45 కోట్ల దాకా వస్తారని ప్రభుత్వం అక్కడ లోకల్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. రోజుకు 1-1.5 ఇనిషియల్ డేస్లో 1.5 దాకా వచ్చారు. సో ఇంతమందిని మేనేజ్ చేయడానికి దే హ్యావ్ టేకన్ ఆల్మోస్ట్ లైక్ 40,000 acres ల్యాండ్. 40,000 acres ల్యాండ్లో ఏర్పాటు జరిగినాయి. అంటే ఏమిటి, ఒక కొత్త బృహత్ నగరాన్ని నిర్మించారన్నమాట. అందులో అరేంజ్మెంట్స్ టెంపరీ అరేంజ్మెంట్స్ కావచ్చు, బట్ ఒక టెంపరీ అరేంజ్మెంట్స్ అయినా సరే 40,000 ఎకరాలలో టెంట్స్ వేయటాలు, వాటి సెక్టార్స్గా విధించటాలు. నగరమేనండి, ఒక జిల్లానే అన్నారు దాన్ని ప్రయాగరాజ్ జిల్లానే అన్నారు. ప్రత్యేకమైన జిల్లానే ఉండి దానికి సెపరేట్గా అధికారులని నేను ఒక 2 అధికారులతో ఫోన్లో కూడా మాట్లాడాను. మా వాళ్ళు అక్కడికి రీసెర్చ్ కోసం వెళ్తే వాళ్ళ సహకారం కోసమని వాళ్ళతో ఫోన్తో మాట్లాడి మేము పికప్ చేశాను అనమాట. సో అక్కడ స్పెషల్గా ఆఫీసర్స్ని అపాయింట్ చేశారు విత్ ఆల్ ది అథారిటీ. పైనుంచి కింది దాకా సెక్టార్స్ లాగా విభజించారు, డివైడ్ చేసుకుని అడ్మినిస్ట్రేట్ చేసుకోవడానికి సెక్టార్. ఇంత చేసినా సరే మొన్న ఒక చిన్న ఫైర్ యాక్సిడెంట్ ఒకటి అయింది అక్కడ టెంపరీ టెంట్స్లలో. ఎక్కడో ఒక దగ్గర సిలిండర్ పేలి, ఎల్పిజి సిలిండర్ పేలి అయింది. 3 నిమిషాల లోపల అక్కడికి ఫైర్ ఇంజన్లు వచ్చినాయి. అంటే ఇది ఒక గుణపాఠం. ఇంకా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, దగ్గరలో మనం ఏ రకంగా తీసుకురావాలి, వీళ్ళందరికీ సెన్సేట్ చేయటం, సిలిండర్స్ వస్తున్నాయి ఏ రకంగా వస్తున్నాయి, సరిగ్గా వస్తున్నాయా లేదు, అంటే ఆ సేఫ్టీ గైడ్ లైన్స్ ఇంకా కొంచెం పెరుగుతాయి ఈ అనుభవంతో అన్నమాట. సో అంత పెద్ద ఎత్తున చేయడం చేత ఒకటి ఖర్చుతో కూడుకున్న పనే కాదు, అది హ్యూమన్ రిసోర్సెస్ యొక్క డిప్లాయ్మెంట్ కూడా చాలా పెద్ద ఎత్తున అవసరం అవుతుంది వాళ్ళందరినీ. మూడోది ఏమవుతుందంటే వీళ్ళందరూ కూడా ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఛాలెంజ్ అడ్మినిస్ట్రేషన్లో పీపుల్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్. సో వాళ్ళందరికీ ఈ కుంభమేళ లేదా ఈ పుష్కరాలు నిర్వహించిన అనుభవం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో వీళ్ళందరికీ ఒక ట్రైనింగ్ లాంటిది ఇవ్వాల్సి ఉంటుంది. అది ఇంత మహత్తరంగా అయ్యే వరకు ఏమవుతారు, ఒక డిస్ట్రిక్ట్గా దాన్ని నిర్దేశించిన ఒక డిస్ట్రిక్ట్ అధికారిగా ఉన్నా కూడా చివరి స్థాయి వరకు ఆయనకు మధ్యలో అంచెలు ఉంటాయి చాలా. మనం అనుకున్న ఆలోచన చివరి స్థాయి వ్యక్తిగా పోవడానికి మధ్యలో ఈ అంచెలను దాటుకుంటూ పోవాలి ఆలోచన పరంపర, డైల్యూట్ కాకుండా. అది చాలా ముఖ్యం. ఆ చివరి వాడు కూడా నేనేం ఆలోచిస్తున్నానో అదే ఆలోచించగలగాలి, అతనికి ఆ ఇన్పుట్ ఇవ్వాలి. సో ఆ ట్రాన్స్మిషన్ ఉందే, కమ్యూనికేషన్ గురించి డిఫైన్ చేస్తూ మా ప్రొఫెసర్ గారు చెప్పేవారు ఎంబీఏ చదువుతున్న రోజుల్లో. కమ్యూనికేషన్ ఈజ్ ఎ మెసేజ్ ట్రాన్స్మిటెడ్, రిసీవ్డ్
యాక్సెప్టెడ్, అండర్స్టూడ్ అండ్ యాక్టెడ్ అపాన్. ఇన్ని దశలు ఉన్నాయి. యాక్టెడ్ అపాన్ దాకా కమ్యూనికేషన్లో డెఫినేషన్లో ఉంది. అంటే వాడు పని చేయాలి, అనుకున్న పని చేయాలి, అక్కడ చేస్తేనే కమ్యూనికేషన్ కంప్లీట్ అయినట్టు. సో ఇవన్నీ చేయడం ఒక ఛాలెంజ్ అవుతుంది. ఏ రకంగా కింద వాళ్ళు అడ్రస్ చేస్తున్నారు, వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పటం, డిఫరెంట్ స్టేజెస్లో ట్రైనింగ్స్ ఇవ్వటం, అవన్నీ జరగాల్సిన అవసరం ఉంటుంది, చేస్తూనే ఉండాలి. అదొక పెద్దది అవుతుంది. రెండోది ఏంటంటే అకామిడేషన్, ఉండటానికి నైట్లో అకామిడేషన్. ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే టెంట్లు వేయచ్చు, వాళ్ళు నైట్ సాయిల్ మేనేజ్మెంట్కి ఏ రకమైన అరేంజ్మెంట్ చేశారు అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. దానికి నైట్ సాయిల్ మేనేజ్మెంట్కి చేయాల్సిన వసతులు ఎక్కడికక్కడ లాట్రిన్ ఫెసిలిటీస్, టెంపరీ లాట్రిన్ ఫెసిలిటీస్ విచ్ ఆర్ ఈజీ టు మేనేజ్, అట్లాంటి ఫెసిలిటీస్ కూడా పెద్ద ఎత్తున. ఎందుకంటే కొందరేమో మోర్ దాన్ 1 డే ఉంటారు. ఈ సాధువులు వాళ్ళు వీళ్ళు 10 రోజులు 12 రోజులు కూడా ఉంటూనే ఉంటుంటారు. సో ఎవరైనా సరే అవన్నీ మేనేజ్ చేయడానికి ఏర్పాటు చేసుకోవాలి. తద్వారా మళ్ళీ రోగాలు గీగాలు రాకుండా శానిటరీ ఆస్పెక్ట్స్ అన్ని కూడా జాగ్రత్తగా ఆలోచించాలి. అవి చాలా కీలకం అవుతాయి. పోయిన వాళ్ళకి మొదలు అక్కడ ఆహ్లాదంగా ఉందా వాతావరణం, దుర్గంధభూయిష్టంగా ఉందా అనేది ఫస్ట్ మైండ్లో వస్తుంది. సో అది లేకుండా చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అది పెద్ద ఛాలెంజ్ అవుతుంది. రెండోది ఏంటంటే ఇంత పెద్ద అయ్యేవరకల్లా, ఇంత పెద్ద విస్తీర్ణం అయ్యేవరకల్లా వాట్సాప్లో వస్తున్నాయి మెసేజెస్లలో, మీరు బస్సులో వెళ్తే 15 కిలోమీటర్ దూరంలో దింపుతారు కుంభమేళాకి, అక్కడ దాకా వెళ్ళాలంటే నడిచిపోవాలి. ట్రైన్లో వెళ్తే దాదాపు దగ్గరలో 1 కిలోమీటర్ కంటే తక్కువలోనే ఆగిపోతుంది ట్రైన్, అక్కడి నుంచి పోవడం చాలా ఈజీ అవుతుందని. సో ఈ మెళకువలు ఏమున్నాయి, ఎట్లా ప్రయాణం చేయాలనే వసతులు కూడా దానికి అడ్వర్టైజ్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఆయా జిల్లాల్లో ఎక్కడి నుంచి ఎక్కువ మంది వస్తున్నారు, ప్రచార సాధనాలు చాలా ఉన్నాయి కాబట్టి దాని ద్వారా ఆ అడ్వర్టైజ్మెంట్స్ కంటిన్యూస్గా చేయవలసిన అవసరం ఉంది. తర్వాత అక్కడ ఏర్పాట్లు, భోజన ఏర్పాట్లే కాకుండా మెడికల్ ఫెసిలిటీస్ ఒకటి ఏర్పాటు చేయాల్సి వస్తుంది పెద్ద ఎత్తున. ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ఫైర్ ఇంజన్స్ ఇట్లాంటివి, ఆహారానికి సంబంధించినవి. తర్వాత లాస్ట్ అండ్ ఫౌండ్, పిల్లలు తగ్గిపోతారు, వస్తువులు పోతుంటాయి, అది లింకప్ చేయటం. సో ఇదంతా కూడా ఒక మేళాల ఉత్సవం లాగా ఉంటుంది ఇంతమంది వచ్చేవరకల్లా. అయితే సాధారణంగా మనం గమనిస్తుంది ఏమిటంటే వచ్చే వాళ్ళందరిలో కూడా అగ్రెసివ్నెస్ ఎక్కడ కనిపించదు. అవునండి, నేను ప్రత్యేకంగా చూశాను, అగ్రెసివ్నెస్ ఎక్కడా కనిపించదు. మనం ఒక పవిత్ర ప్రదేశానికి వస్తున్నాము, ఇది టెంపుల్ లాంటిది అన్న మానసిక దాంతో వస్తారా అని అనిపిస్తుంది. ఉదాహరణకి టెంపుల్లోకి వెళ్ళేటప్పుడు ప్రదక్షిణాలు చేయమంటారు. ఎందుకు ప్రదక్షిణాలు చేస్తున్నాం? ఈ ప్రదక్షిణాలు చేసే లోపల నీ మనసంతా ఆ మెయిన్ డైటీ మీదకి రావడానికి వీలుగా నీ ఆలోచనలన్నింటినీ మిగతావన్నిటి వదిలిపెట్టి ఆ ప్యూరిటీతో అంతర్భాగంలోకి వచ్చేటప్పటికల్లా రెడీగా ఉంటావు టు సీడ్ మెయిన్ డైటీ అనేది చెప్పుకుంటాం మనం. అట్లా వీళ్ళందరూ కూడా అక్కడికి వస్తున్నప్పుడు జనరల్గా దే ఆర్ ఆల్ వెరీ కార్డియల్, తెలియని వాడికి హెల్ప్ చేయాలి. ఇట్లా అక్కడ స్నానాలు చేస్తున్న దాంట్లో కుంభమేళాలు నేను వింటున్నాను. సో వచ్చేవాళ్ళు కూడా, వచ్చే ప్రజల్లో కూడా ప్రతి ఒక్కడు ఒక నాయకుడుగాను ఒక సేవకుడుగా కూడా ప్రవర్తించాల్సి ఉంటుంది. ఇనిషియేటివ్ తీసుకోవడం లేదు. నాకు తెలిసి ఒక వాటర్ ఉమెన్ అని క్షిప్రా పాఠక్ అని ఒక ఆవిడ వచ్చింది మొన్న మనకు లోకమంతన్ కార్యక్రమాల్లో కూడా. ఆమె ఒక టాక్ ఇచ్చింది, నాకు ఇప్పుడు పరిచయం ఉంది. ఆమె ఇప్పుడు అక్కడ ఉంది, ఈ 10 రోజులుగా ఉంది. రోజు నాకు మెసేజ్లు పంపిస్తుంది అక్కడి నుంచి, ఏం జరుగుతున్నది ఎట్లా అని చెప్పేసి. అక్కడ ఒక అద్భుతమైన కొత్త ఆలోచన ఈసారి తీసుకొచ్చారు. దాంట్లో ప్లాస్టిక్స్ నివారణ కోసం అని దృష్టిలో పెట్టుకోండి. ఏమిటి? థైలీ థాలి, ఏక్ థైలీ ఏక్ థాలి అంటే ఒక ప్లేటు ఒక సంచి మీరు తీసుకొచ్చుకోండి వచ్చేటప్పుడు మీ ఇంటి నుంచి. వాటిని కనుక వాడితే మీరు ప్లాస్టిక్స్ వాడాల్సిన అవసరం ఉండదు, స్ట్రైట్ అవే. మంచి నావెల్ కాన్సెప్ట్. ఇక అవి లేకుండా వచ్చిన వాళ్ళకి అక్కడ ఎంట్రీ పాయింట్స్లలో సప్లై చేస్తున్నారు. ఒక చిన్న పిల్లవాడి ద్వారా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి వాడి ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఇట్స్ హ్యాడ్ బికమ్ ఏ వెరీ సక్సెస్ఫుల్ మోడల్ అన్నమాట. ఇంతమంది వస్తున్నప్పుడు ప్లాస్టిక్స్ లేకుండా ఉపద్రవం అవుతుంది. ఇప్పుడు మాకు ఒకటి అనుభవం అయింది. 2019లో శారదాధామంలో ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ మీటింగ్ కూడా జరిపాం.
పూజ సరసంఖ్యాలకి రోజంతా ఉన్నారు ఆ రోజు మాతోటి. ఆ రోజున 22,000 మంది ఓల్డ్ స్టూడెంట్స్ వచ్చారు. గిన్నెస్ బుక్ వరల్డ్ రికార్డ్ వాళ్ళు వచ్చి రికార్డ్ చేసుకొని పోయినారు. ఒక వ్యవస్థకు సంబంధించిన వాళ్ళు ఇంతమంది ఒక దగ్గర రావటం ఇట్లా అని చెప్పేసి. ఆ రోజున మేము అనుకున్నాం కూడా ఇక్కడ ప్లాస్టిక్ మాత్రం వాడటానికి వీల్లేదు. సో ఇది ఈ ఆలోచన ఏదైతే ఉందో అది ముందే ఇంప్లిమెంట్ చేశారు. ప్లాస్టిక్ రహిత అది అంటే అది చేసి చూపించిన తర్వాత వీళ్ళ ద్వారా దీన్ని ప్రచారం చేయటం, దే గో విత్ ఎ కన్విక్షన్, ఎస్ కెన్ బి డన్, మనం చేసాము చేయొచ్చు కాబట్టి ఇతరులు కూడా చేయొచ్చు. ఇది వాచక జ్ఞానం కాదు, అది స్వీయ జ్ఞానం, పరిజ్ఞానం, సొంత అనుభవ జ్ఞానం అది. సో అది అక్కడ చూపించగలిగాం. అట్లా వీళ్ళు దీన్ని చేయడం చేత చాలామంది చాలా చోట్ల నుంచి వసూలు చేశారు. అంటే ముందరే హెచ్పి వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొని తయారు చేసుకున్నారు ఈ తంతులు. ఇన్పుట్స్ ఎక్కడ పక్క నుంచి ట్రైన్స్ వాటితో వస్తున్నారో వాళ్ళలో ఇవన్నీ తెచ్చుకొని ఇస్తున్నారు అనమాట. ఇప్పటికీ అక్కడ ఇవన్నీ తప్పుకొని అక్కడ పోతే కూడా ఆ నదిలో ఒడ్డు దగ్గర కూడా ఈ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. నిన్న అమ్మాయి క్షిప్ర పాతక్ అని చెప్పి ఆమె ఎవరి ద్వారాను ఇస్తోంది. అది నాకు ఫోటో పంపించింది ఒకటి. అది పెద్ద ఎత్తున జరుగుతున్నది. రెండోది ఏంటంటే పొల్యూషన్ కాకుండా ఉండడానికి వీలుగా ఇప్పుడు మామూలుగా ఏమిటంటే పొల్యూషన్ దేని వల్ల అవుతాయి? ఒకటి మనం వాడే వస్తువుల వల్ల, ప్లాస్టిక్స్ ఒకటి. మా రీసెర్చ్ అమర్నాథ్ రెడ్డి అని డైరెక్టర్ రీసెర్చ్ ఉన్నాడు ఇప్పుడు అక్కడ. కుంభమేళ ఆరంభమైన దగ్గర నుంచి ఉన్నాడు. ఈజ్ గోయింగ్ టు బి దేర్ ఫర్ త్రూఅవుట్ ద పీరియడ్ విత్ ఈజ్ టీమ్ ఆఫ్ పీపుల్ ఫర్ కలెక్టింగ్ డాటా అండ్ సర్టన్ అసైన్ వర్క్ అనమాట. నేను ఇంతవరకు చూడలేదండి ప్లాస్టిక్ ఇక్కడ, 10 రోజులైంది నాకు ప్లాస్టిక్ కనపడలేదు ఎక్కడ అన్నాను. అది ఫస్ట్ క్వశ్చన్. అద్భుతం. సో వాళ్ళు పెద్ద ఎత్తున ప్రయత్నం చేయగలుగుతున్నారు. దర్ సక్సీడింగ్ అంటున్నా, ఇంకా దేర్ సక్సీడింగ్ అప్పుడే అంటారు, ఇంకా టైం ఉంది కాబట్టి మనం ఫిబ్రవరి 26 తారీఖు దాకా ఏదో ఉంది. అందువల్ల అదొకటి. రెండోది ఏంటంటే సబ్బుల వాడకాలు, దీనివల్ల కూడా నీరు కలుషితం అవుతుంది. షాంపూలు ఇవి వీటిలో కెమికల్స్ వస్తాయి. ఆ కెమికల్స్ రావడం చేత వాటర్ కలుషితం అవుతుంది. సో నీరు ప్రవహించే నీరు కాబట్టి ప్రవహించే నీరు యాజ్ ఇట్ హ్యాస్ గాట్ ఎ కెపాసిటీ టు క్లీన్ ఇట్ ఇట్ సెల్ఫ్. స్టాగ్నెంట్గా ఉన్న నీటికి ప్రవహిస్తున్న నీటికి తేడా లేదు. ఆ ఉరవడికి, ఆ ఫ్రిక్షన్కి క్లీన్ అవుతుంటుంది వాటర్. ఇది యాక్చువల్గా నేను పుష్కరాల్లో సీతానగరం వైపు ఘాట్ కట్టినప్పుడు నేను గమనించాను. ఆ ఘాట్ ఎక్కడ కట్టాలి అనుకున్నప్పుడు ప్రకాశం బ్యారేజ్ నుంచి నీళ్లు కింద పడి ఒక చాప్టా ఉంటుంది అక్కడ. మీరు ప్రకాశం బ్యారేజ్ మీద నిలబడి చూస్తే కిందికి కృష్ణలో ఒక చాప్టా లాగా వైడ్ సిమెంట్తో చేసిన చాప్టా, అది అయ్యాక అక్కడి నుంచి కిందికి పడతాయి నీళ్లు. అక్కడి నుంచి 2.5 అడుగులు కిందికి యాక్చువల్ నది ఉంది. ఆ నీళ్ళు ఆ ప్రవాహం బాగానే ఇట్ టేక్స్ ఎట్ వార్మ్, ఇట్లా సుడిలు అవుతుంటుంది. ఇట్లా సుడి తిరిగి ఇట్లా 2-3 సార్లు సుడి తిరిగి కిందికి పోతుంది. ఈ సుడి తిరగడం చేత ఏమవుతుంది? దెర్ ఇస్ ఎ క్లీనింగ్ యాక్షన్ ద వాటర్. ఈ సుడి దిగిన తర్వాత వదిలిపెట్టే నీరు అబ్సల్యూట్లీ క్లీన్ వాటర్గా కనిపిస్తుంది మిగతా చోటుతో కంటే. అప్పుడు కంచి ఆచార్య, ఇప్పుడున్న కంచి ఆచార్య, అప్పుడు జూనియర్ ఆచార్య విజయేంద్ర సరస్వతి స్వామి వారు వచ్చారు అక్కడికి. వారు వచ్చిన వెంటనే వారిపై దర్శనం చేసుకొని మీకు స్నాన వసతి ఏర్పాటు చేయాలంటే ఆయన వెంట ఉన్న పరివారం ఉన్నారు. ఎందుకంటే మీరు బిజీగా ఉంటారు, మేము చేసుకుంటాం, మేము తీసుకెళ్తాం స్వామివారిని అన్నారు. సరే ఏదైనా అవసరం ఉంటే స్టిల్ నన్ను కాంటాక్ట్ చేయనట్టు నాకు కార్డు అడ్రస్ ఇచ్చి అయిన తర్వాత 3-4 గంటల తర్వాత ఒక SOS వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి. ఏమంటే మేము చోటికి తీసుకుపోయినాం, స్వామివారికి నచ్చలేదు, అది ఇక్కడ స్నానం చేయాలి, మీరు ఒకసారి వచ్చి మీరు ఏర్పాటు మళ్ళీ చేయాలని. సరే నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత స్వామిని ఇక్కడ తీసుకొచ్చా ఈ పాయింట్. ఈ స్విల్లింగ్ అయిపోతుంది. 2 కారణాలు. ఒకటి, మొదటిసారి ఆ ఘాట్ కట్టాము అక్కడ సీతానగర్ వైపు. ఏదైనా రకరకాల నమ్మకాలు ఇట్లాంటివి ఉంటే సూపర్స్టిషన్స్ అవన్నీ పోతాయి. ఒక పరమాచార్య వచ్చి అక్కడ చేస్తున్నాడు అనగానే జయ స్వామి వారు వస్తారు. ఎట్లకు ఈ స్వామి కంచి స్వామి వచ్చేస్తున్నారు, స్వాములు వచ్చి చేస్తున్నారు కాబట్టి మనకేం అది వాషౌట్ అవుతుంది. ఒకవేళ పొరపాటు ఎవరి మైండ్లో ఉంటే కూడా అని పోతాయని ఆయన నిన్న అక్కడ తీసుకెళ్ళాను. ఆ స్విల్లింగ్ అయిన తర్వాత క్లీన్ వాటర్ వస్తుంటే అబ్సల్యూట్లీ క్లీన్ క్రిస్టల్ క్లియర్ వాటర్లలో వారు స్నానం చేయగలిగారు. చాలా ఆనందమైంది అన్నారు. అది అయ్యాక అప్పుడు అడిగాను వారిని, అంటే ఇక్కడ జయస్వామి గారు ఉన్నారు, ప్రతిరోజు 10,000 మందికి అన్నదానం చేస్తున్నారు, అక్కడికి రావడానికి మీకేమైనా అభ్యంతరం అంటే నాకేం అభ్యంతరం అన్నారు. జయస్వామి గారికి ముందర సౌండ్ చేశాను, మరి వీరిని తీసుకొస్తే మీకేమైనా అభ్యంతరం అని. అభ్యంతరం లేదని వారు ఉన్నారు. వీరిని కూడా అక్కడ తీసుకెళ్దాం, ఇద్దరు ఒకే వేది మీద కూర్చున్నారు. వైష్ణవ సాంప్రదాయం, శైవ సాంప్రదాయం, ఏ రకమైన ఇబ్బంది లేకుండా కూర్చున్నారు. సరే
వాళ్ళు ఇవ్వాల్సిన ఆశీర్వచనం వాళ్ళు ఇచ్చారు, నాకు ఆశీస్సులు ఇచ్చారు, అందించారు. అవన్నీ ఏర్పాటు చేసినందుకు ఎందుకంటే ఈ స్విర్లింగ్లలో వాటర్ క్లీన్ అవుతుంది అనేది ప్రత్యక్షంగా చూశాను. కాబట్టి వాటర్ మూవింగ్ వాటర్ కాబట్టి గంగలో ఇట్ హ్యాస్ అన్ ఇన్హరెంట్ క్లీనింగ్ కెపాసిటీ ఉంది. ఒకటేరా ఏదన్నా కూడా ఆ సైజ్ ఆఫ్ ది గంగను బట్టి క్లీన్ జరుగుతుంది. గంగా ప్రవాహం ఇంకా ఉధృతంగా ఉంటుంది కాబట్టి అది జరుగుతున్నది. అందువల్ల దానివల్ల ఏదో రోగాలు వస్తాయా, అవి వస్తాయా, ఇవి వస్తాయా, ఈ రకరకాల అనుమానాలు ఉన్నాయి. వాటికి పెద్ద ఆధారం మనకు కనపడలేదు. ఒకటేరా ఇక్కడ స్నానం చేసిన వాళ్ళకి పోయిన తర్వాత అయినా విరోచన ఉండొచ్చు, కానీ అసలు వాళ్ళ ఒరిజినల్గా స్వస్థత ఎట్లా ఉందో మనకు తెలియదు. అవునండి. స్టార్టింగ్ పాయింట్లో వాళ్ళ ఆరోగ్యం ఏమిటో తెలియదు. అప్పుడే కాస్త వలనరబుల్గా ఉండొచ్చు, డెలికేట్గా ఉండొచ్చు హెల్త్. ఇవన్నీ లేకుండా మనకి ఏదో జరిగింది పెద్ద ఎత్తున కనుక జరుగుంటే బయటకు వచ్చేది. ఒకళ్ళిద్దరిని పెట్టుకుని దుష్ప్రచారం అనేది కరెక్ట్. నేను గోదావరి పుష్కరాల్లో పనిచేసినప్పుడు, కృష్ణా పుష్కరాలు చేసినప్పుడు అంత టైం దొరకలేదు. గోదావరి పుష్కరాల్లో చేసినప్పుడు రోజు పని అయిపోయాక ప్రతిరోజు రాత్రి 12:30కి నేను ఇద్దరు మిత్రులం నాతో పాటు పనిచేసేవాళ్ళు గోదావరిలో మునిగేవాళ్ళు. 12 రోజులు మునిగాను, ఏమీ కాలే. మరి మీ మీద మీరే ఒక ప్రయోగం మరి ఇంకోటి మాట్లాడుతున్నప్పుడు నువ్వెందుకు చేసుకోకూడదు, అక్కడ ఉంది అవకాశం, ఏమీ కాలే. సో ప్రవహిస్తున్న నీరు కావడం చేత దట్స్ ద బిగ్ బెట్. సాధ్యమైనంత వరకు. రెండోది ఏమిటంటే దాని పొడుగుతా ఎక్కడ మలమూత్రాల విసర్జన తాగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాటు చేస్తుంటుంది. ఇప్పుడు ఆ విషయంలో మేము కుంభమేళాలో మేము చేస్తున్న పనికి ఒకటి ఉంది. అక్కడ 39 జిల్లాలు వస్తాయి. గంగానది ప్రవహించే పరివాహ ప్రాంతాల్లో 39 జిల్లాలు వస్తాయి. 5 రాష్ట్రాల గుండా వస్తుంది. ఈ 39 జిల్లాలలో జిల్లా మెజిస్ట్రేట్ ద్వారా ఒక పోస్టర్ క్యాంపెయిన్ టేకప్ చేయించాం. ఆయన చేత రిలీజ్ చేస్తున్నాం ప్రతి చోట. ఆ జిల్లా మెజిస్ట్రేట్ ద్వారా పోస్టర్ అన్నమాట, క్లీన్గా ఉంచాలి ఆ ప్రాంతాన్ని. అక్కడి నుంచి వచ్చే నీరు కూడా క్లీన్గా రావాలిగా కిందికి. కాబట్టి దానికి సంబంధించిన వర్క్ అక్కడి నుంచి కూడా జరుగుతుండాలనే ఉద్దేశంతో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తున్నాం. అదొక ప్రాజెక్ట్ చేస్తున్నాం అనమాట. తర్వాత నమామి గంగాతో కలిసి పనిచేయాలనే ఉద్దేశం మాకుంది. ఇది మాకు భూమికి అవుతుందనే ఉద్దేశంతో ఈ వర్క్ అదొక పార్ట్ ఆఫ్ అవర్ ప్రాజెక్ట్ అనమాట. రెండో ప్రాజెక్ట్ తర్వాత మాట్లాడతాను. అది జరుగుతున్నది పెద్ద ఎత్తున. అందువల్ల దానికి ఆస్కారం లేదు. ఎవరు కూడా పోయొచ్చి మేము దానివల్ల పుష్కరాలకు పోయించి దమ్మున పడ్డామని ఎవరు చెప్పినట్టుగా దాఖలా కూడా లేదు. ఒకటేరా ఎక్కడనైతే నిజమే ఇంతమంది నీళ్ళు అయిందేమో, ఇట్స్ ఓకే. ఇంట్లో స్నానం చేస్తే మాత్రం పరిచయం రాకుండా ఉందా అనుకుని ఉండొచ్చు కూడా. సో అది పెద్ద ఇష్యూ కాదని అనిపిస్తుంది మనకి. ఇతరత ఏ రకమైన ఆధారాలు లేవు.